చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు మీ అందరి బాధ్యత మామూలు బాధ్యత కాదు. ఒక అంగన్వాడీ టీచర్ చాలా శ్రమపడి పనిచేస్తే ఆ గ్రామంలో గర్భం దాల్చినటువంటి తల్లులు తదుపరి పిల్లలు జన్మించిన తర్వాత పిల్లా తల్లి 3 దశలల్లో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నాకు తెలుసు, నేను మార్కెట్ చైర్మన్ 2005లో పనిచేసినప్పుడు కానీ ఈ ICDS ప్రాజెక్ట్ ఆఫీస్ మా ఇంట్లో కిరాయికి ఉండే. ఏమమ్మా, మా ఇంట్లోనే కిరాయికి ఉండే కరీంనగర్లో బంకమ్మ తోటలో ఉన్నప్పుడు నేను వీళ్ళందరినీ కార్యక్రమాలను గమనించేటువంటి దాదాపు 10 సంవత్సరాలు మహిళా అంగన్వాడీలు ఏ విధంగా పనిచేస్తాయనేటువంటి నాకు చాలా దగ్గర నుంచి తెలుసు. నిజంగా నేను చెప్తాను, ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో అంగన్వాడీలందరికీ అంగన్వాడీ శాశ్వత భవనాల నిర్మాణానికి అధికారులు మేము కలిసి కృషి చేస్తాం. అంటే సముదాయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాటు చేస్తాం. కానీ హుస్నాబాద్లో గర్భం దాల్చిన తల్లి ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని సలహాలు చెప్తూ మీకు ఇచ్చినటువంటి ప్రభుత్వ బాధ్యతను విఫలం కాకుండా ఆ తల్లికి మార్గదర్శకత్వం చేస్తే తప్పకుండా మంచి ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవిస్తారు. ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించడానికి మీరు 9 నెలలుగా ఆ తల్లికి కోడిగుడ్డుతో సహా అనేక రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వస్తువులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవైపు వైద్య పరీక్షలు చేయిస్తూ, సరైనటువంటి పౌష్టికాహారం ఇస్తూ, అవసరమైన మందులు ఇస్తూ మహిళలను ఆరోగ్యవంతమైనటువంటి గర్భిణిగా ఉంచడం ద్వారా ఒక ప్రసవించేటువంటి బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. ఆరోగ్యంగా ఉన్న తర్వాత అతన్ని కూడా ఆ ఆరోగ్యవంతంగా ప్రసవించినటువంటి బిడ్డను కూడా ఏ విధంగా ఎదగడానికి ఉపయోగపడతారనేటువంటిది 3 సంవత్సరాల వరకు, తర్వాత 3 నుంచి 6 సంవత్సరాల వరకు మీ దగ్గర క్యాలెండర్ ఉంది. ఏమి ఇవ్వాలి, ఏం నినిపియాలి, ఎట్లా బరువు ఎట్లా చొక్కాలి, అన్ని రకాల అంశాలు మీకు తెలుసు. ఒక అంగన్వాడీ టీచర్ ఊర్లే సమర్థవంతంగా పనిచేస్తే ఆ గ్రామంలో గర్భిణి కానీ పుట్టిన బిడ్డ కానీ అనారోగ్యానికి పాలుకారు. వాళ్ళకు భవిష్యత్తులో అనారోగ్యం రాదు. టీకాలతో సహా అన్ని రకాల ఆరోగ్యానికి సంబంధించిన ఒక గట్టి రోగ నిరోధక శక్తి వాళ్ళ లోపల ఆటోమేటిక్గా కలుగుతుంది. కానీ మనం కొంత అక్కడక్కడ ఎక్కడనో లోపం జరుగుతుంది. దాన్ని నేను మీ అందరికీ దయచేసి చెప్తా ఉన్నా, బాధ్యత అనేటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. వేరే కార్యక్రమాలు అన్ని చేసుకోండి, కానీ గర్భిణిని గుర్తించడం, సలహా ఇవ్వడం, ప్రభుత్వం ఇస్తుందని అందజేయడం, సరైన విధంగా ప్రసవించేదాకా వారికి మార్గదర్శకత్వం చేయడం, ప్రసవించిన తర్వాత పిల్లవాడికి సంరక్షణ చేయడం, ఈ కార్యక్రమాలు ఎక్కడ కూడా లోపం లేకుండా ఆరోగ్య తెలంగాణ చేయండి. అందులో మీదే ప్రధాన బాధ్యత, ప్రధాన కర్తవ్యం. సమస్యలు ఉన్నాయి మీకు కూడా. మీ సమస్యల పరిష్కారానికి తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. నేను మంత్రిగా మీ సమస్యల్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి కూడా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. కానీ బాధ్యతను విస్మరించకుండా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని ఇచ్చడానికి కొరకు, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి మీ ఒక సలహా సూచన ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి బతుకమ్మ పండుగ మీ గ్రామాల్లో నేను మొన్న గ్రామ పాలనాధికారులను, గ్రామ కార్యదర్శులను, దాని తదుపరి అక్కడ పడేటువంటి మహిళా సంఘాలను, పార్టీ నాయకులందరినీ కోరిన మిమ్మల్ని కూడా కోరుతాను. మీ ఊర్లలో బతుకమ్మ పండుగ దసరా మంచిగా జరుపుకోవడానికి అన్ని రకాలుగా కొంత శ్రద్ధ పెట్టి అందరినీ చైతన్యవంతం చేయాలని కోరుతూ, మరొక్కసారి మీ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండడానికి నేను కూడా ఒక చిన్న సహకారం చేసిన, మీ అందరు కూడా ప్లాస్టిక్ నిషేధించి మంచి స్టీల్ దాంట్లోనే ఉండాలి, తినాలి అనే దాని మీద మహిళా సంఘాలకు బర్తన్ బ్యాంకు, స్టీల్ బ్యాంక్ ఇచ్చినాం. వాటిని వాడండి. వాడి ఆరోగ్యంగా ఉండడానికి ఫంక్షన్లల్లా ఇంట్లో అయితే స్టీలే తింటారు, ఇస్తారులా తినం. బయట పోయినప్పుడు తినకుండా ఉండడానికి మహిళా సంఘాలు ఇచ్చిన స్టీల్ను వాడండి. అందరికీ నమస్కారం. మీ అందరికీ శుభాకాంక్షలు.